నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీశైలం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మొన్నటికి మొన్న అటవీ శాఖ అధికారుల మీద దాడి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి విచారణ అయితే మొదలైంది. ఆ ఎమ్మెల్యే మీద కేసు కూడా పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏం జరిగిందంటే ఆ టోల్ గేట్ దగ్గర ఈ ఎమ్మెల్యే కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ శ్రీశైలం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు రౌతు అశోక్. ఈ రౌతు అశోక్ మరియు ఆ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ప్రయాణిస్తా ఉండగా అటవీ అధికారులు చెకింగ్లో భాగంగా వాళ్ళ కారును ఆపారని, మా కారుని ఆపుతారని వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా రూమ్లో వేసుకొని కొట్టారని చెప్పి ఆ అటవీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నిన్న అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయము. అదేవిధంగా ఆ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయి వ్యక్తి అయినా అధికారుల జోలికి వెళ్తే వదిలిపెట్టేటువంటి సమస్య లేదు, చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పి వార్నింగ్ ఇవ్వడం కూడా మనం అందరం చూసాము. దీనికి సంబంధించి ఆ ఎమ్మెల్యే పైన, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జ్ పైన కూడా కేసు అయితే బుక్ చేయడం జరిగింది. సో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూటమి నాయకులు అయినప్పటికీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ, ఇన్ఛార్జీలు అయినప్పటికీ, మంత్రులు అయినప్పటికీ ఏ స్థాయి వ్యక్తి అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి మరొకసారి నిరూపించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే కనుక శ్రీశైలం ఎమ్మెల్యేని పిలిపించి ఒక మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన మీద కేసు పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా. ఈ తేడాను ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి. చూడండి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై కేసు, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో A2గా చేర్చినటువంటి పోలీసులు, A1గా జనసేన ఇన్ఛార్జ్ రౌతు అశోక్. ఈ కేసుకు సంబంధించి అటవీ అధికారుల మీద దాడి చేసినటువంటి కేసుకు సంబంధించి A1గా అయితే రౌతు అశోక్ అనేటువంటి శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని A1గా చేర్చడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిని A2గా అయితే చేర్చి కేసు అయితే కట్టడం జరిగింది. ఇక చూడండి, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో నమోదైన కేసులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పోలీసులు A2గా చేర్చారు. శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ రౌతు అశోక్ని A1గా నమోదు చేశారు. చెక్ పోస్ట్ వద్ద తనకు దారి వదలలేదని అటవీ శాఖకు చెందిన పెట్రోలింగ్ టీంపై తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భౌతికంగా దాడికి పాల్పడ్డారని అటవీ శాఖ సిబ్బందిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టడం సంచలనం సృష్టించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. దీంతో శ్రీశైలం 1 టౌన్ పోలీసులు చట్టపర చర్యలకు సిద్ధమయ్యారు. అందరికంటే అశోక్ తమపై ఎక్కువగా దాడి చేశారని అటవీ శాఖ సిబ్బంది చెప్పడంతో ఆయన్ని ప్రధాన అనుచరుడుగా చేర్చామని పోలీసులు తెలిపారు. ఎక్కువగా దాడి చేసింది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ రౌతు అశోక్ అనే ఆయన ఎక్కువగా కొట్టాడని చెప్తే ఆయన్ని A1 గాను ఆ మొత్తం సంఘటనకు బాధితుడైనటువంటి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిని A2గా అయితే చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనము క్లియర్గా కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలి. మీరు కనుక గమనిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే పైనైనా, ఏ సిట్టింగ్ ఎంపీ పైనైనా కేసు కాదు కదా, కనీసం విచారణ అయినా చేపట్టారా? లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడినా వెంటనే విచారణ వేస్తున్నారు. అదేవిధంగా విచారణలో కనుక తప్పు ఉందని తేలితే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి చట్టపరంగా వాళ్ళని బాధ్యులను అయితే చేస్తున్నారు. ఇక చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. నిజంగా వాళ్ళు కొట్టారా? ఈ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అంటాడు, మేము ఎందుకు కొట్టామంటే వాళ్ళు అక్కడ వసూళ్లకు పాల్పడుతున్నారని. వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కేసులు పెడితే అటవీ శాఖ సిబ్బంది మీద చర్యలు తీసుకుంటారు. సో కొట్టే హక్కు ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీకి కానీ, ప్రజాప్రతినిధికి కానీ లేదు కదా. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఈయనే ఈ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ అనుచరులు కావచ్చు, అదేవిధంగా సాధారణ జనం ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏం మెసేజ్ ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద కేసు అయితే పెట్టడం జరిగింది. మరి చూద్దాం, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కూటమి ప్రభుత్వంలో ఏ స్థాయి వ్యక్తి అయినా చట్టానికి లోబడే ఉండాలి. చట్టాన్ని కాదని కనుక ఈ విధంగా తిక్కగా వేషాలు వేస్తే కేసులు తప్పవనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.